హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అతి తొందరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ తరుణంలో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఒక ఫస్ట్ ప్రీ పోల్ సర్వే ఆన్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ అని చెప్పి ఎస్ఏఎస్ అనే ఒక సంస్థ ఒక సర్వే నిర్వహించింది. దానికి సంబంధించిన ఫలితాలు ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ కీలకంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ అయితే ప్రధానంగా చూస్తున్నామండి మనం. అంటే ఇంకోటి దీంట్లో పుదుచ్చేరి కూడా ఉంది, దాని గురించి వీళ్ళు రాయలేదు, 4 రాష్ట్రాలే రాశారు. సో కీలకంగా మనమైతే తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ చూస్తున్నాం. ఎందుకంటే తమిళనాడు చాలా మన పక్క రాష్ట్రం, మనకి చాలా ఇంట్రెస్టు. వెస్ట్ బెంగాల్ ఏంటంటే ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు మమతా గెలుస్తూ వచ్చారు. మరి ఈసారి ఏం జరిగిద్ది అనేది అక్కడ ఒక ఇంపార్టెంట్. కేరళ ఏంటంటే కేరళలో ఇంతవరకు బీజేపీ అడుగు పెట్టలేకపోయింది. ఈసారి అక్కడ ఏమన్నా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తుంది కాబట్టి ఏమన్నా కేరళలో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఒక అంశం. అస్సాం 90% మళ్ళీ బీజేపీ వచ్చిందని చెప్తున్నారు అన్ని సర్వేలు. సో ఈ సర్వే వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం డీటెయిల్గా మనం. సో ఇది 2016 తమిళనాడు, వీళ్ళు ఎస్ఏఎస్ గ్రూప్ ప్రీవియస్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఆన్ తమిళనాడు 2016 అండ్ 2021 అసెంబ్లీ ఎలక్షన్స్. 2016లో వీళ్ళు సర్వే చేస్తే వీళ్ళు చేసిన దాని ప్రకారం దగ్గరగా సీట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. వీళ్ళు చేస్తే నిజంగానే ఏఐడిఎంకి 136 వస్తేనే 136 దాదాపుగా వచ్చినాయి. ఇక ఆ తర్వాత 2021లో వీళ్ళు చేసిన సర్వేలో కూడా దాదాపుగా అవే ఫలితాలు వచ్చాయి. 75 వస్తేనే 75 వచ్చినాయి. సో 2016, 2021లో వీళ్ళు చేసిన సర్వే ఫలితాలు దాదాపుగా ఒకటి రెండు అటు ఇటుగా వచ్చాయి. కాబట్టి ఈసారి కూడా కొంత విశ్వసనీయత ఉంది మా సర్వేకి అని చెప్తున్నారు. సో ఏ మెథడ్ ఫాలో అయ్యారో అనేది చెప్తున్నారు, ఏ కమ్యూనిటీల దగ్గర నుంచి తీసుకున్నామని చెప్తున్నారు వీళ్ళు. సో దీంట్లో హూమ్ డూ యూ విష్ టు సీ యాజ్ ఎ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఆఫ్టర్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే 43% మంది ఎంకే స్టాలిన్ని, 36% మంది ఈపీఎస్ని, 16% మంది విజయ్ని కోరుకుంటున్నారంట. ఇక్కడ విజయ్కి 16% మంది కోరుకుంటున్నారంటే గొప్ప విషయంగానే చెప్పాలి ఇక్కడ. విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్ అంటే డిఎంకేకి 41% మంది, ఏఐడిఎంకేకి 38% మంది, టీవీకేకి 14% మంది, టీఎన్కేకి 4.5% మంది అండగా ఉంటున్నారంట. సో నెక్స్ట్ విచ్ అలయన్స్ యాజ్ ఏ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ తమిళనాడు అంటే ఇక్కడ డిఎంకేకి బాగా బలమైన క్యాడర్ ఉంది 48, ఏఐడిఎంకేకి 35, టీవీకేకి 10. టీవీకే అంటే విజయ్ పార్టీ. ఇక్కడ టీవీకేను ఏఐడిఎంకే కలిసిన డిఎంకేని దాటే పరిస్థితి కనపడతలేదు. విచ్ పార్టీ విల్ సేవ్ తమిళనాడు ఐడెంటిటీ అండ్ తమిళ్ ప్రైడ్ అంటే ఎక్కువ మంది డిఎంకేనే కోరుకుంటున్నారు. సో విజయ్ గురించి అడుగుతున్నారు. వాట్ విల్ బీ ద ఇంపాక్ట్ ఆఫ్ టీవీకే పార్టీ ఇన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ 2026 అంటే ఓట్లు చీలుస్తాడని 49% మంది, కింగ్ విల్ ఫార్మ్ గవర్నమెంట్ అని 13% మంది, కింగ్ మేకర్ అవుతాడని 20% మంది చెప్తున్నారు. ఓట్లు చీలుస్తాడన్న అభిప్రాయమే ఎక్కువగా తమిళ ప్రజలు చూపిస్తున్నారు. కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా 20% ఉందని చెప్తున్నారు. బహుశా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను నేను కూడా. లైక్వుడ్ ఆఫ్ ఓటింగ్ ఇన్క్యుమెంట్ ఎమ్మెల్యే హూజ్ ఓట్ షేర్ విల్ బి డ్యామేజ్డ్ బై టీవీకే పార్టీ. టీవీకే పార్టీ వల్ల ఏ పార్టీ ఓటింగ్ బాగా దెబ్బతింటుందంటే డిఎంకేకి 32%, ఏఐడిఎంకేకి 30% దెబ్బతింటుందంటండి దీనివల్ల. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే 2026లో ఏ పార్టీకి ఎంత శాతం సీట్లు రాబోతున్నాయి అని చెప్తుంటే డిఎంకేకి 40% రాబోతున్నాయి, ఏఐడిఎంకేకి 38%, టీవీకేకి 14% రాబోతున్నాయి. సో ఇక్కడ కనుక చూసుకుంటే అంటే ఈ పర్సంటేజ్, ఇది ఓట్ పర్సంటేజ్ చెప్తున్నారు వీళ్ళు. సీట్లు చెప్తే సో మొత్తం మీద ఓవరాల్గా సీట్లు చూసుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, డిఎంకేకి 119 నుంచి 128 దాకా వస్తాయి అంటున్నారు, ఏఐడిఎంకేకి 108 నుంచి 117 వస్తాయి అంటున్నారు, టీవీకేకి 59 సీట్లు వస్తాయి, 5 నుంచి 9 దాకా వస్తాయని చెప్తున్నారు. ఇక అదర్స్కి 1 నుంచి 3% దాకా 3 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే మాత్రం కొంత తమిళనాడులో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయండి. ఎందుకంటే ఈ ఏఐడిఎంకే కూటమిలో బీజేపీ ఉంది. బీజేపీ గురించి తెలిసిందే కదా మనకి. ఇక్కడ వీళ్ళకి 128 సీట్లు ఒకవేళ వచ్చినాయి అనుకున్నా మనం, 128 వీళ్ళకి వచ్చినాయి, వీళ్ళు 117 ప్లస్ ఈ 9 ప్లస్ ఈ 3 కలిపే గల కెపాసిటీ బీజేపీ పార్టీకి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ కూడా కొంతమందిని లాగుతారు. చూడాలంటే ఈ విధంగా కనుక వీళ్ళు చెప్తున్నట్టు ఇలా బొటాబొటిగా అంటే క్లియర్ పిక్చర్ లేకుండా ఇట్లా కొంచెం అటు ఇటుగా వస్తే మాత్రం ఫలితాలు ఏమన్నా అవ్వచ్చండి. 234 స్థానాలకు వీళ్ళు వేశారు, ఏదన్నా జరగచ్చు ఇట్లా కనుక వస్తే మాత్రం ఫలితాలు. ఇది కొంత ఇబ్బంది. ఇది తమిళనాడు అసెంబ్లీలో కీ ఫైండింగ్స్ అయితే
The lack of unity among former minister and senior leader of the AIDMK party has weakened the party image in Tamil Nadu. జయలలిత లేకపోవడం ఆ పార్టీకి వీక్ అయింది. సీనియర్ ఏఐడిఎంకే లీడర్స్ సచ్ యాజ్ ఓ పన్నీర్సెల్వన్ అండ్ సెంగోటియన్ లీవింగ్ ద పార్టీ అండ్ జాయినింగ్ అదర్ పొలిటికల్ గ్రూప్స్ మే లీడ్ టు డిక్లైన్ ఇన్ ఏఐడిఎంకే ఓట్ షేర్. సో ఈ రెండు ఏఐడిఎంకే వీక్ అవడానికి కారణం. ఇక డిఎంకేకి చూసుకుంటే అండర్ ద డిఎంకే గవర్నమెంట్ sectors like education, healthcare and welfare schemes have gained significant prominence and public acceptance. The leadership of MK Stalin in DMK stands out clearly and such strong leadership is currently lacking in AIDMK అని చెప్తున్నారు. సో అది తమిళనాడులో ఒక లాస్ట్ పాయింట్ చూద్దాం. ఇది ఒకసారి మనం కీ ఫ్యాక్ట్స్లో at the time of this survey TVK's vote share is around 14%. If TVK party crosses 18% of vote share, it could create problems for DMK అండ్ ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ ఏఐడిఎంకే కమింగ్ టు పవర్. ఇది చాలా కీలకమైన అంశం. నేను కూడా గతంలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం, వాళ్ళు సర్వే చేసిన పరిస్థితుల ప్రకారం 14% ఉంది విజయ్ ఓటింగ్. అంటే ఎన్నికల ప్రచారంలో ఏమైనా జిమ్మిక్కులు ఏమన్నా అమలు చేసి కనుక విజయ్ ఓటింగ్ కనుక 18% పెంచుకుంటే డిఎంకేకి దెబ్బ పడిపోద్ది, ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చేస్తుంది. ఇన్ ద ఏఐడిఎంకే బీజీ అలయన్స్, the distribution of MLA seats has not been handled efficiently. Many constituencies where the BJP has independently established its presence and increased its vote share have not been allocated to the BJP within the alliance. The allocation of MLA seats between AIDMK and BJP has not followed a scientific or data-driven method. As a result, out of the 27 constituencies where the BJP is contesting, the party is likely to lose at least 18 to 20 seats in 2026 అని చెప్తున్నారు. అంటే 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది, కానీ 20 పోయే అవకాశం ఉందని చెప్తున్నారు బీజేపీకి. ద అలయన్స్ విత్ టీటీడీవీ దినకరన్స్ పార్టీ ఏఎంఎంకే ఈజ్ అన్లైక్లీ సిగ్నిఫికెంట్ బెనిఫిట్ టు ద ఏఐడిఎంకే అలయన్స్. ఇవేవి కలిసి వస్తాయని చెప్తున్నారు. ఇన్ ద ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ దెర్ ఈస్ ఎ లిమిటెడ్ లైక్వుడ్ ఆఫ్ ఎఫెక్టివ్ ఓట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద టూ పార్టీస్ ఇన్ మెనీ కాన్స్టిట్యున్సీస్ విత్ ఏఐడిఎంకే ఓట్ నాట్ ఫుల్లీ షిఫ్టింగ్ టు బీజేపీ అండ్ వైస్ వర్సా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏఐడిఎంకే బీజేపీని ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేదు, వీళ్ళ ఓట్లు వాళ్ళు, వాళ్ళ ఓట్లు వీళ్ళకి షిఫ్ట్ అయ్యే పరిస్థితులు పెద్దగా లేవని చెప్తున్నారు. ఇది తమిళనాడు. ఒకసారి బెంగాల్ చూద్దాం, ఎందుకంటే బెంగాల్ చాలా కీలకమైన ప్రాంతం. మొత్తం ప్రజలందరి దృష్టి ఇప్పుడు బెంగాల్ ఎన్నికల పైన పడింది. సో వీళ్ళు బెంగాల్ గతంలో 2021లో వీళ్ళు బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఇచ్చారంట. దాదాపుగా అప్పుడు వీళ్ళు చెప్పిన దానికి కొంచెం అటు ఇటే వచ్చింది. 181 వస్తాయని చెప్పి ఏకంగా 215 వచ్చింది గతంలో. లెఫ్ట్కి అన్నీ వస్తాయి అన్నారు వీళ్ళు, కానీ రాలేదు. దాని బదులు ఇక్కడ వచ్చింది. బీజేపీ కొంచెం దగ్గరగానే చెప్పారు వీళ్ళు గతంలో వీళ్ళు చేసిన సర్వేలో. ఓటింగ్ పర్సెంట్ చూసుకుంటే కనుక టీఎంసీకి అంటే మమతా బెనర్జీ పార్టీకి 45.5% వస్తుంటే బీజేపీకి 40%, కాంగ్రెస్కి 3%, సిపిఎంకి 3.5%, అదర్స్కి 4.5% వస్తున్నాయి. సో చూసుకుంటే అంటే దాదాపుగా 5% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది బీజేపీకి టీఎంసీకి. ఇది కొంత ఆలోచించదగ్గ విషయం. 5% ఓటింగ్ అంటే కష్టమే బహుశా. మరి సీట్ల సంఖ్య చూసుకుంటే కనుక ఓవరాల్గా చూసుకుంటే చాలా తేడా ఉంది. పర్సంటేజ్లో 5% తేడా ఉన్నప్పటికీ సీట్ల సంఖ్య పరంగా చూసుకుంటే చాలా 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 తేడా ఉంది. ఇక్కడ టీఎంసీకి 178 నుంచి 198 వస్తాయని చెప్తున్నారు, బీజేపీకి 110 దాకా రావచ్చని చెప్తున్నారు, కాంగ్రెస్కి 0 నుంచి 1 సీటు రావచ్చు అని చెప్తున్నారు, సిపిఎంకి 1 నుంచి 2, అదర్స్కి 2 నుంచి 6 వస్తాయి అంటున్నారు. సో క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వెస్ట్ బెంగాల్ మరోసారి మమతా బెనర్జీ గెలుచుకోబోతుంది అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. మోడీ, అమిత్ షా వీళ్ళందరి కళ బహుశా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ ఈ 2029 ఎలక్షన్స్లో బీజేపీ గెలిచినా గెలవకపోయినా బహుశా మోడీ గారు అయితే ఇంకా ప్రధానమంత్రిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఏజ్ ఫ్యాక్టర్ లిమిట్ ఒకటి ఉంటుంది కాబట్టి, ఆయన వయసు దాటేసింది కాబట్టి నెక్స్ట్ 2029లో జరిగే ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మోడీ గారు అధికారంలో మోడీ గారు పీఎంగా ఉండకపోవచ్చు. కాబట్టి మోడీ గారి కళ ఏంటి అంటే ఒక్కసారన్నా బెంగాల్లో మమతాను ఓడించాలి అన్నది మోడీ గారి కళ. ఎందుకంటే మోడీ గారు పీఎం కాకముందు నుంచే మమతా బెనర్జీ అక్కడ పీఎంగా ఉన్నారు. సో ఆమెను ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, బట్ సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. మోడీ జీవితంలో ఏదన్నా ఆయనకి అన్సాటిస్ఫాక్షన్ ఉందంటే అది ఇదే కావచ్చు బహుశా, మమతాని బెంగాల్లో ఓడించలేకపోయాము అన్నది వెరీ క్లియర్. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అసలు దగ్గరగా కూడా లేరు. సో వెస్ట్ బెంగాల్ పోయినట్టుగానే చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఇక అస్సాం చూసుకుంటే అస్సాం బీజేపీకి కంచుకోట అని చెప్తున్నారు, బీజేపీ గెలిచే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు.
గతంలో వీళ్ళు అస్సాంలో చేసినట్లేరు. అస్సాంది లాస్ట్ టైంది లేదు కదా. సో అస్సాంలో చూసుకుంటే ఎన్డీఏ కూటమికి 45% ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్కి 40% వస్తుందన్న, అదర్స్కి 7.5. సో 45% ఓట్ షేర్ వస్తుంది. మరి సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అని చూస్తే మనం 81, 76 నుంచి 81 బీజేపీకి, 45 నుంచి 50 కాంగ్రెస్కి వస్తాయని చెప్తున్నారు. కాబట్టి అస్సాం బీజేపీ గెలుచుకున్నట్టే, కష్టమే. కాంగ్రెస్ 45 నుంచి 50 అంటే ఇంపాసిబుల్. బీజేపీకి అస్సాం కొట్టినట్టే ఇప్పుడు. సో తమిళనాడులో కొంత బాధపడుతున్నా, బెంగాల్లో పోతున్నా, అస్సాం ఒక్కటి గెలుస్తున్నామన్న సంతోషం బహుశా బీజేపీకి ఉంటుంది కావచ్చు. కేరళ చూద్దాం. ఇక చిన్న స్టేటు. సో గతంలో వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2016లో ఎల్డీఎఫ్కి 90 వస్తాయన్నారు, అంతే వచ్చినాయి. యూడీఎఫ్కి చెప్పినట్టే వచ్చినాయి. 2021లో ఎంత, 2021లో కూడా వీళ్ళు చెప్పినట్టే వచ్చినాయి. దాదాపుగా కాదు, కొంచెం వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి. వీళ్ళకి 81 వస్తాయన్నారు, 99 వచ్చినాయి. సో వాటెవర్ 2021లో కూడా వీళ్ళు చెప్పినట్టే జరిగింది అక్కడ. ఇక ఇప్పుడేం జరిగిందో చూద్దాం. సో కేరళలో చూసుకుంటే ఎల్డీఎఫ్ కూటమికి 39, యూడీఎఫ్ కూటమికి 38%, బీజేపీకి 14% ఓటింగ్ రాబోతుందండి. ఇది చాలా కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు ఒకసారి ఎల్డీఎఫ్ ఒకసారి యూడీఎఫ్ వస్తూ ఉంటాయి. సో లాస్ట్ టైం అది బ్రేక్ అయింది. ఈసారి ఎట్లన్నా వాళ్ళు గెలవాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ 14% రావడం అనేది కొంచెం హైలైట్ పాయింట్గానే చెప్పాలి మనం. సో గత 2 ఎన్నికల్లో కూడా ఎల్డీఎఫ్ వరుసగా గెలుస్తూ వచ్చింది. ఈసారి కూడా ఎల్డీఎఫ్ అంటే 1% ఓటింగ్ ఎక్కువ ఉంది. సీట్ల పరంగా చూద్దాం ఒకసారి మనం. సీట్ల పరంగా చూసుకుంటే 69 నుంచి 73 ఎల్డీఎఫ్కి వస్తుంది, 67 నుంచి 72 యూడీఎఫ్కి వస్తుంది. బీజేపీకి 3-4 సీట్లు వస్తాయని చెప్తున్నారు. 3-4 సీట్లు వస్తే కనుక గొప్ప విషయమే చెప్పుకోవచ్చు బీజేపీకి. అక్కడ కేరళలో ఇంతవరకు ఒక సీటు కూడా రాలేదు. అయితే ఇక్కడ 3-4 సీట్లు వస్తే ఏదన్నా జరిగే అవకాశం ఉంది ఇక్కడ కేరళలో. ఎందుకంటే వీళ్ళకి 73, వీళ్ళకి 72 అంటున్నారంటే హంగ్ వచ్చే పరిస్థితి కనపడచ్చు. దాదాపు ఇద్దరికి సమానంగా వచ్చే పరిస్థితి కనపడచ్చు. ఈ బీజేపీకి కనుక 3-4 వచ్చినా, 3-4 కన్నా ఎక్కువ పెరిగినా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ కూటమిలో బీజేపీ సపోర్ట్ చేసి కీలకంగా మారే అవకాశం ఉంటుంది. కేరళలో అసలు ఇంతవరకు బీజేపీకి ఎంట్రీ లేని బీజేపీ ఇప్పుడు కేరళలో ఏకంగా డైరెక్ట్గా ప్రభుత్వంలో పాల్పంచుకునే అవకాశం కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. సో ఇది కొంత కీలకమైన ఫ్యాక్టర్. కేరళ బీజేపీలో అడుగు పెడుతుంది. బీజేపీ కేరళలో కొంచెం ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది అంటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేరళలో అసలు ఇంతవరకు బీజేపీ 0 అనమాట. ఇప్పుడు ఇది కొంత పెరిగింది. బేస్డ్ ఆన్ ద సర్వే, ఏ కీన్ కంటెస్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ బిట్వీన్ ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్. అరౌండ్ 14 స్వింగ్ కాన్స్టిట్యున్సీస్ out of 140 assembly seats will be decided the future of both alliance. Internal conflicts with INC leader in UDF and lack of trust among leaders is disadvantages for UDF. So UDF Congress lokotam anamata. Development and welfare schemes over the past 10 years taken up by LDF creatures trust on CM Pinarayi Vijay. Published dissatisfaction over Sabarimala related issues, unemployment, price rise and communal tensions in LDF government. Natural anti-incumbency after 10 years ఆఫ్ రూల్స్ ఖచ్చితంగా 10 సంవత్సరాలు అయితే యాంటీ ఇంక్యుబెన్సీ 100% ఉంటుంది కూడా. బీజేపీ మే విన్ అరౌండ్ 3 to 4 సీట్స్ ఇన్ 2026 ఎలక్షన్స్. ఓవరాల్ ఏ టైట్ కాంటెస్ట్ బిట్వీన్ ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్. స్వింగ్ సీట్స్ 14 will decide the election outcome. Even though the LDF is facing a strong anti-incumbency, lack of coordination among UDF leaders and internal infighting in somewhat waking the UDF అంట. సో ప్రస్తుతానికైతే ఎల్డీఎఫ్ఏ ఒక అడుగు ముందున్నట్టు కనపడుతుంది. కాకపోతే ఏంటంటే బీజేపీ మరి ఖచ్చితంగా పినరయి కూటమిలో కలవదులే, కానీ బీజేపీ కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది సరే కేరళలో. సో మొత్తం మీద 4 రాష్ట్రాల ఎన్నికలు చూసుకుంటే మనకి తమిళనాడులో చెప్పలేం, ఏమన్నా జరగచ్చు. దాదాపుగా కొంత టఫ్ ఫైట్ నడుస్తుంది. బట్ ఏఐడిఎంకేకి స్కోప్ ఏం కనపడట్లేదు. బీజేపీ కూటమి అన్న ఏఐడిఎంకేకి, డిఎంకే అక్కడ దాదాపుగా అధికారం చేజికొచ్చుకునే పరిస్థితి కనపడుతుంది. చెప్పలేము విజయ్ ఓటింగ్ కనుక ఇప్పుడు 14% అన్న ఓటింగ్ శాతం, విజయ్ కనుక 18%, 19% కనుక పెంచుకోగలిగితే కొంత డిఎంకేకి ఇబ్బంది కనపడుతుంది. ఇంకా వెస్ట్ బెంగాల్ చూసుకుంటే యునానిమస్, అసలు తిరుగులేని ఆధిక్యం దిశగా మమతా బెనర్జీ దూసుకెళ్తున్నారు. ఆమె గెలవటం ఇక నల్లేరుపైన అడికే అని చెప్పి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అక్కడ బీజేపీ గెలుస్తుంది అనుకున్నాం. అస్సాం మాత్రం బీజేపీ గెలుస్తుంది. కేరళలో అసలు బీజేపీ లైట్ కాబట్టి ఇక్కడ ఇది. ఇంకా పాండిచేరి కూడా చూడాలి. సో మొత్తం మీద ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండబోతున్నాయని చెప్తున్నారు. చూడాలి మరి మే 4న ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో.